రాకెట్ల పున్నం పేరు మీద దేశం మీద అన్నలు తమ్ములు ఏడున్నా ఎంత దూరంలో ఉన్నా గానీ అక్క చెల్లెలు పోయి రాఖీలు కట్టి తోడబుట్టిన వాళ్ళకు దీవెనార్తులు పెట్టొస్తారు కదా. అన్న లెక్క ఆప్యాయత చూయించి నీకు నేనున్న చెల్లె అని భరోసానిచ్చే ఎవరికైనా కూడా రాఖీలు కడుతుంటారు. అగో అట్లనే కార్ పార్టీ కార్యకర్త చెల్లెళ్ళు మహిళా లీడర్లు పోయి కేటీఆర్ కు లైన్లు కట్టి రాఖీలు కట్టే వరకలా 2 చేతులకు ఏడ సందు లేకుండా నిండుగా రాఖీలే కానొచ్చినాయి. ఇక ఎంత మంది వచ్చి కట్టినా గానీ చిన్నప్పటి సంది రాఖీలు కట్టే ఇంటి ఆడవిలే లేకపోతే మనసు కలకలని అనిపిస్తుంది కదా. అందుకే పనకపుట్ట జైలున్న చెల్లె కవితని యాద్ చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకొచ్చింది. ఇక పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు. మరి పాపం కవితను ఎన్న రిలీజ్ చేస్తారో కేటీఆర్ తో పాటుగా ఇంటి వాళ్ళందరికీ ఎన్న నిమ్మలమవుతుందో చూడాలి. ఇక మరి 10 రూపాయలు ఖర్చు అయినా సరే గానీ కడుపు కింద కమ్మగా తిందాం అనుకుంటే అది కూడా పరమ పాపం అయిపోయింది. ఇవాళ రేపు బియ్యం నూనె కారం పిండి పప్పులు ఉప్పులు అన్ని కల్తీ చేసి పబ్లిక్ పానాలతోని పైలా పచ్చి సాడుతున్నారు కొందరు బద్మాషిగాళ్ళు. ఇగో ఇక్కడ చూడుర్రి ఎల్లిగడ్డ ఎంత మంచిగా ఉందో ఎట్లిస్తురో కిలా 2 కిలోలు తీసుకుంటే తక్కువ ఏమన్నా ఇస్తారా అని లెక్కలు ఏకూర్రి పురాగా చూడుర్రి. చూసిరా ఎల్లిగడ్డ లోపల ఎట్లా సిమెంట్ నింపి పంపుతుర్రో అల్లం పొట్టు మొఖంగాళ్ళు. మనతాన కాదు కానీ మహారాష్ట్రలో అకోలా కాడ ఈ పాస్మల దందాకి పరదలేపి పైసలు చేసుకుంటారట. అచ్చం ఎల్లిగడ్డ లెక్కనే కానొచ్చేటట్టు తయారు చేసి కలర్ పూసి ఇట్లా అమ్ముతున్నారట. ఏ గలీజ్ పనైనా ఇన్ని రోజులు బయటపడకుంటుంటది. ఈ అలర్తోని పాపం పండింది ఎల్లిగడ్డల సిమెంట్ బండారం బయటపడ్డది. సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తుగా వైరల్ అయ్యే వరకల్లా చూసిన వాళ్ళంతా పరిశాన్ అవుతుర్రిగా. పైసలు లెక్కతో కరెక్ట్ తీసుకున్నప్పుడు మంచిగా అమ్మేతందుకు ఏం రోగం వీళ్ళకు. అదే ఎల్లిగడ్డను అట్లనే ఎల్లిపాయ కారం దంచి ఆలకే తినబెట్టాలి. అప్పుడు చక్కగా అవుతారు ఈ జిల్లెడు గాళ్ళు. ఇలా ఈపుల మీద ఇన్పజాలేసి రాయా అని ఆడోళ్ళైతే గట్టిగానే అరుచుకుంటారు. ఏనో అయింది కదా మనకేంటి అని ఊకునే తట్టు లేసి చూడుర్రి. ఏడ ఏ మసిబట్ట మొక్క పొడిసోటి దందా మోబి వేస్తారో తెలియదు కాబట్టి టీచర్ పైలంగుండుర్రి. ఏది కొన్నా 1కి 2-3 సార్లు చూడుర్రి. ఏమంటున్నా.